అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ. సో ఈ నాలుగు కూడా ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన పత్రికలు. వీటిలో వచ్చిన వార్తలు, వాటిలో ముఖ్యాంశాలు, వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంట్. అలాగే నేను దాదాపుగా 3 లక్షలు గుండు సూదిలో 3,07,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఏపీ 175లో 2,99,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో నా సబ్స్క్రైబర్స్ని కలవాలని, సబ్స్క్రైబర్స్ కూడా నాకు కలవాలని, సో ఇంటరాక్ట్ అవ్వాలని నేను ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఇన్ని మాటలు చెప్తున్నా. అసలు నా సబ్జెక్ట్ ఏంటి, నాలో ట్రాన్స్పరెన్సీ, నాలో అకౌంటబిలిటీ, ఇవన్నీ కూడా అసలు ఎంత మేరకు ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ నా నుంచి ఏం కోరుకుంటున్నారు, ఛానల్ కంటెంట్ ఎలా డెవలప్ చేయాలి, ఇదన్నీ కూడా మాట్లాడడానికి, అసలు నేనేంటో, నా ఒరిజినల్ ఏంటో మీకు తెలియడానికి, నాలో సబ్జెక్ట్ ఏంటో మీకు తెలియడానికి నేను సబ్స్క్రైబర్స్తో మీటప్స్ పెడుతున్నాను. సో ఆల్రెడీ హైదరాబాదు, బెంగళూరు అయిపోయాయి. మళ్ళీ విజయవాడలోను, విశాఖపట్నంలోను, రాయలసీమ ప్రాంతంలోనూ పెట్టాలని ప్లాన్లో ఉన్నాను. సో మా మీటప్స్కి రావాలి అనుకునే వాళ్ళు మీ ప్రాంతాలను మెన్షన్ చేస్తూ ఖచ్చితంగా అటెండ్ అవుతాను అనుకుంటేనే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబరు విజయవాడ, రాయలసీమ, వైజాగ్ దేనికది సెపరేట్గా పెడతామన్నమాట. విజయవాడ మేబీ ఈ నెలాఖరున ఉంటుంది. మన ఛానల్ నెంబరు 7207071231. ఇది మన ఛానల్ వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. విజయవాడ మీటప్కి ఓన్లీ విజయవాడలో కాదు సుమి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఆ సరౌండింగ్స్, ఈ ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, రాజమండ్రి, ఆ సరౌండింగ్స్ అందరూ ఒక 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేయాలి. అంతే తప్ప ఏరియాకు ఒక కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క మీటప్లా పెట్టలేం. గుంటూరులో ఒకసారి, విజయవాడలో ఒకసారి, అమరావతిలో ఒకసారి, తెనాలిలో ఒకసారి, బాపట్లలో ఒకసారి పెట్టలేం. అంతా కలిపి ఒకటే. కాబట్టి రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను నేరుగా మనం కలవాలి, మనం ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అనుకునేవాళ్ళు. సరే, అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆంధ్రావనికి నవోదయం. సో ఈరోజు అన్ని పత్రికల్లో బ్యానర్ వార్త ఎక్సెప్ట్ సాక్షి తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటననే హైలైట్ చేస్తూ ఈరోజు ఆయన రాష్ట్రానికి రాబోతున్నారు. సో విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. దానికి సంబంధించి 2,08,000 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు అనే వార్తనే ఆంధ్రజ్యోతి, ఈనాడు అండ్ ఆంధ్రప్రభలో హైలైట్ చేశారు. సాక్షిలో మరి ఆ ప్రపంచం వేరు, ఆ రియాలిటీ షో వేరు, ఏంటదే అదంతా వేరు. మరి వాళ్ళకి పేర్లు పెట్టకూడదులే. సో వాళ్ళు ఎక్కడో కింద రాశారు. సో ఈరోజు నరేంద్ర మోదీ గారి పర్యటన ఉంది. మోదీ గారు అండ్ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒక 45 నిమిషాల పాటు విశాఖపట్నంలో రోడ్ షో చేయబోతున్నారు. ఆ రోడ్ షో తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 2 లక్షల మంది సుమారుగా అటెండ్ అవుతారు. అక్కడ బహిరంగ సభ కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ విశాఖ రైల్వే జోన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు జాతీయ రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే అత్యంత ముఖ్యమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారన్నమాట. ఇట్లా ఈ ఎంతో విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. అయితే విశాఖ ఉక్కు ఇన్ని చేస్తున్నారు కాబట్టి, విశాఖ ఆ ఉక్కు కర్మాగారం మీదుగానే వెళ్తున్నారు కాబట్టి విశాఖ ఉక్కు మీద ఏదైనా స్పష్టమైన ప్రకటన చేస్తారు అని మనందరం కూడా ఆశిద్దాం. ఎందుకంటే విశాఖ ఉక్కు ఎంత కాదనుకున్నా సరే మన రాష్ట్రానికి ఒక సెంటిమెంటు, ఆంధ్రుల హక్కు అంటారు కదా. సో దాన్ని కాపాడడానికి, దానికి ముడిసరుకు ఇవ్వడానికి, దానికి నిధులు ఇవ్వడానికి, అక్కడ కార్మికులను కాపాడుకొని వాళ్ళకి జీతాలు, పెండింగ్ జీతాలు లేకుండా క్లియర్ చేయడానికి ఏదో ఒక స్పష్టమైన హామీ ఇస్తారని ఆశిద్దాం. సో అదే ఈరోజు అన్ని పత్రికల్లో హైలైట్. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో కూడా నవ్యాంధ్ర నవశకం, 2 లక్షల కోట్లకు పైగా భారీ ప్రాజెక్టులు నేడు విశాఖలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం. NH16లో చిలకలూరుపేట బైపాస్ 6 వరుసల రహదారి, NH16 రేపల్లె ఈపూరుపాలెం సెక్షన్ 2 వరుసల రహదారి, బత్తలపల్లి నుంచి ముదిగొబ్బ రోడ్ సెక్షన్లో 4 వరుసల రహదారి, బెజవాడ, గుడివాడ, భీమవరం, నరసాపూర్, గుడివాడ, మచిలీపట్నం, భీమవరం, నిడదవోలు రైల్వే లైన్ డబ్లింగు, ఎలక్ట్రిఫికేషను, గుత్తి, ధర్మవరం వరకు రైల్వే లైన్ డబ్లింగు, గిద్దలూరు నుంచి దిగువ మెట్ట వరకు పూర్తయిన రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా జాతికి అంకితం చేస్తారు. ఇవన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇంకా కొన్ని శంకుస్థాపనలు చేస్తారన్నమాట. సో ఆయన నరేంద్ర మోదీ గారు కూడా నిన్న ట్విట్టర్లో, ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు.
విశాఖపట్నం ప్రజల మధ్య గడిపేందుకు ఎదురు చూస్తున్నాను. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టును శంకుస్థాపన చేయనుండటం చాలా సంతోషకరం. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ, తిరుపతి జిల్లాలోని చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగమైన కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను అని నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు. అలాగే చంద్రబాబు గారు కూడా ట్వీట్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ప్రజల తరపున స్వాగతం పలుకుతున్న 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరగనుండడం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు. ప్రధానికి స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖలో ప్రజలతో సహా అందరం ఎదురు చూస్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారన్నమాట. ఇది సభా ప్రాంగణం. సో ఇదే అంశాన్ని ఆంధ్రప్రభలో కూడా హైలైట్ చేశారు. మోడీ వస్తున్నారు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులతో. నేడే విశాఖలో 30 గంట సేపు రోడ్ షో, మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అని రాసుకొచ్చారనమాట. సో ఇది భారీ అంశం. ఆ తర్వాత మరో కీలకమైన అంశం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది. సో ఢిల్లీలో ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ నిన్న కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఢిల్లీలో ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. గత ఎన్నికల్లో ఆప్ 63 సీట్లు, బీజేపీ 7 సీట్లు గెలిచింది, మొత్తం 70కి గాను. అంతకుముందు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 68, 67 సీట్లో బీజేపీ 2-3 గెలిచింది, కరెక్ట్ గుర్తులేదు, సబ్జెక్టు కరెక్షన్ అనమాట. సో గత 2 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి 52% పైగా ఓట్లు వచ్చాయి, 53-54% ఓట్లు వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బలం తగ్గింది అని భావిస్తున్న తరుణంలో, అలాగే అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో 1998, 2008, 2003, 2008 వరుసగా 3 సార్లు అక్కడ షీలా దీక్షిత్ గారు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. బీజేపీ చివరగా ఢిల్లీలో గెలిచింది 1993లో మాత్రమే. సో ఇప్పుడు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది ఢిల్లీ. దేశం మొత్తం చాలా చోట్ల గెలుస్తున్నారు, కానీ వాళ్ళ కాళ్ళ ముందున్న కాలువలో పడిపోతున్నారు, గెలవలేకపోతున్నారు. సో అందుకు అక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తున్నారు, అన్ని రకాలుగాను రంగంలోకి దిగుతున్నారు. అలాగే కేజ్రీవాల్ గారికి కూడా అక్కడ ఢిల్లీలో పట్టు కోల్పోయాడంటే మాత్రం ఆయనకు ప్రమాదం, ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికికి ప్రమాదం. సో తన చేతుల్లో ఉన్న ఢిల్లీని కాపాడుకుంటేనే తనకు దేశవ్యాప్తంగా పేరు ఉంటుంది, పార్టీ ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఆ పట్టు వదలకుండా చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వరుసగా 3 సార్లు గెలిచిన పార్టీ ఇప్పుడు ఉనికి లేకపోతే ఎలా అని చెప్పి వాళ్ళ బలం నిరూపించుకోవడానికి వాళ్ళు కూడా కనీసం ఒక 5-6 సీట్లలో అయినా గెలిచే ప్రయత్నము, తాపత్రయము అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. సో ఏం జరగబోతోంది ఏంటనేది మనం ఢిల్లీలో ఉన్న సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు, మనకు ఢిల్లీలో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అలాగే వీలైతే వాళ్ళని మన లైవ్లోకి డిబేట్లోకి తీసుకొని అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. ఎప్పటికప్పుడు చెప్పుకుందాం, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. సో మీరేమనుకుంటున్నారు, ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతారని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఇక నిన్న కుప్పంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పత్రికల్లో కూడా అది వార్త హైలైట్ చేశారండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు, రాశారు. అలాగే కుప్పంలో చంద్రబాబు గారి పర్యటనలో భాగంగా జననాయకుడు అనే ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. ఎందుకంటే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడానికి జననాయకుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త వేదిక జననాయకుడు. కుప్పంలో సత్ఫలితాలు వస్తే అన్ని నియోజకవర్గాల్లో అమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తా. 2వ రోజు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తూ నిన్న జననాయకుడు అనే ఒక ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. మేబీ అది అంటే ఆన్లైన్లో అర్జీలు స్వీకరిస్తారు, ఆన్లైన్లో ఫిర్యాదులు తీసుకుంటారు. ఇది నియోజకవర్గ స్థాయి. సో కుప్పం నియోజకవర్గ ప్రజలు సమస్యలన్నీ కూడా ఆ పోర్టల్లో నమోదు చేయొచ్చంట. అది సక్సెస్ అయితే సో ఆ పోర్టల్లో అక్కడ ప్రజాప్రతినిధులు చూస్తారు, ప్లస్ అధికారులు కూడా చూస్తారు, అర్జీలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. సో అది సక్సెస్ అయితే రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే తరహాలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. ఇది గతంలో చేశారు. గతంలో
ఒంగోలులో ఉన్నప్పుడు అనుకుంటా దామచర్ల జనార్దన్ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అనుకుంటా చేశారు ఒకటి డీజే అని ఒక యాప్ చేసినట్టు నాకైతే గుర్తు. అక్కడ డివిజన్ల వారీగా సమస్యలు నమోదు చేయడం, సో దాన్ని వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం అంటే పొలిటికల్గా చేసినట్టు నాకు గుర్తుంది. మేబీ చూడాలి. అది కొంతమంది ప్రయోగాత్మకంగా చేశారండి అంతకుముందు. తర్వాత ఇదొక కీలకమైన అంశం అనమాట. కుప్పంలో చంద్రబాబు గారి పర్యటన అన్ని పత్రికల్లో కూడా రాశారు. తర్వాత అన్ని పత్రికల్లో సాక్షి తప్ప. టిబెట్లో భారీ భూకంపం, తీవ్రత 6.8గా నమోదు, 188 మంది గాయాలు, 126 మంది మృతి. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, నేపాల్లోనూ ప్రకంపనలు. టిబెట్లోని షిగాజేలో డింగ్రీ కౌంటీలో మంగళవారం ఉదయం 9:05 గంటలకు అంటే 9 గంటల 5 నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైంది. ఈ ప్రభావంతో 126 మంది పౌరులు మరణించారు, మరో 188 మంది గాయపడ్డారు. భూకంపం అనంతరం తలెత్తిన తీవ్ర ప్రకంపనలు ఇళ్లను కుదిపేశాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పొరుగు దేశం నేపాల్లోకి పరుగులు పెట్టారంటండి. సో తర్వాత ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, మనం తిరుపతి బై రోడ్డు వెళ్తున్నప్పుడు నాయుడుపేట నుంచి తిరుపతి వరకు కూడా రోడ్డు స్టేట్ హైవే అనమాట. అది స్టేట్ రోడ్డు, చాలా చిన్న రోడ్డు ఉంటుంది. ట్రాఫిక్తో బాగా ఇబ్బందులు పడేవాళ్ళం. మనకి ఈవెన్ విజయవాడ నుంచి నాయుడుపేట వెళ్ళడానికి హైవే మీద ఒక 4 అవర్స్ పట్టవచ్చు. కానీ నాయుడుపేట నుంచి తిరుపతి వరకు వెళ్ళడానికి దాదాపు ఒక 70 కిలోమీటర్లు ఉంటుందేమో. ఆ 70 కిలోమీటర్లు రీచ్ అవ్వడానికి సుమారుగా గంటన్నర పట్టేది, గంటన్నర 2 గంటలకు పైగా పెట్టేది ఒక్కోసారి. సో ఇప్పుడు అది 6 వరుసల రహదారిగా చేశారు. నాయుడుపేట నుంచి తిరుపతి వరకు 6 వరుసల రహదారి, జాతీయ రహదారి వచ్చింది. సో దాన్ని ఈరోజు ప్రారంభించబోతున్నారంట. సో ఇది ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ 70 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు మేబీ సరైన కారు సరైన డ్రైవింగ్ చేస్తే ఒక గంటలో రీచ్ అయిపోతారు, లేదా ఒక గంట 10 నిమిషాలు అటు ఇటుగా వెళ్ళిపోతారనమాట. సో ప్రయాణ భారం ఒక గంట సేపు తగ్గుద్ది. ప్రయాణ భారం టైంతో పాటు అక్కడ విపరీతమైన చిరాకు, ఇరిటేషన్ వచ్చేది. ఎదురుగా లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, చిన్న రోడ్డు, రద్దీ ఎక్కువ ఉంటుంది, భక్తులందరూ కూడా ఆ రోడ్లోనే వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు అక్కడ హైవే ప్రారంభించారు. ఆ హైవే ఇవాళ నుంచి అందుబాటులోకి రాబోతుందన్నమాట. 6 వరుసలతో గంటలోపే ప్రయాణం. అందుబాటులోకి నాయుడుపేట, రేణిగుంట రహదారి అది రాసుకొచ్చారు. తర్వాత పండగకు సంక్రాంతి కోసం 7,200 ప్రత్యేక బస్సులు వచ్చాయంటండి. ఇప్పుడు ఆర్టీసీ ఇప్పుడు సంక్రాంతికి ఊర్లు వెళ్ళాలని చాలామందికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సొంత ఊర్లకు వెళ్ళాలనుకుంటారు, పండగ సొంత ఊర్లోనే చేసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆర్టీసీ ఏమో 7,200 కొత్త బస్సులు, ప్రత్యేకమైన బస్సులు వేశారు. రైళ్లు కూడా అదనపు రైళ్లు వేశారు, స్పెషల్ రైళ్లు వేశారు, బస్సులు కూడా వేశారు. సో వినియోగించుకోండి. సో ఈనాడులో ఉన్న అంటే ఈ రోజుకు సంబంధించిన కీలకమైన వార్తలు అవన్నీ అనమాట. శ్రీవారి వద్దకు చింతలేని ప్రయాణం అనేది ఇదిగోండి అందుబాటులోకి నాయుడుపేట, రేణిగుంట రహదారి అని ఇదంతా రాశారు. తర్వాత శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజసం. శ్రీవారి ఆలయంలో ఈ నెల 10న వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజసాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయి, ట్రైబ్యునల్ల ఆదేశాలని అనుసరించిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయొచ్చు. జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాలతో రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టీకరణ. తల్లిదండ్రుల చేత ఆస్తులు రాయించుకొని వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా వారి పట్ల కర్కశంగా వ్యవహరించే వారసులకు హెచ్చరిక. తల్లిదండ్రుల సంరక్షణ పరంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే బిడ్డల విషయంలో ఆర్డీఓ నేతృత్వంలో ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని గిఫ్ట్ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లు రద్దు చేసేస్తారంటండి. చూడండి, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులు వెళ్ళి ఆర్డీఓ ఆధ్వర్యంలో ట్రైబ్యునల్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారణ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో చెప్తే మీ ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దు అయిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 7 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం, సామాన్య భక్తులకు ప్రాధాన్యం. 9 నుంచి తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ల జారీ, తిథిదేవో శ్యామలరావు వెల్లడి. సో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 7 లక్షల మంది భక్తులను వైకుంఠ ద్వార దర్శనం కల్పించే లక్ష్యంగా సామాన్య భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తర్వాత ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకకు రావాల్సిందే, ఎంపీడీఓల హుకుంపై విమర్శలు. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలకు
తప్పకుండా హాజరు కావాలంటూ మంగళవారం ఎంపీడీఓలు గ్రామ సచివాలయ ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల ఎంపీడీఓలు కూడా దిగువ స్థాయి ఉద్యోగులకు హుకుం జారీ చేశారంట. రండి, మీరు ఖచ్చితంగా రండి ఎమ్మెల్యే గారి పుట్టినరోజు వేడుకలకు అని. ఏం చేస్తాం, ఎమ్మెల్యేల మీద ఏమైనా కామెంట్లు చేస్తే ఏడిస్తేస్తున్నారు. తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అసలు పరిస్థితి బాగలేదు. ఎమ్మెల్యేలు మరీ వెచ్చలిబిడైపోయారు, మరీ బరితెగింపు చేస్తున్నారు. ఎమ్మెల్యేల మీద సెపరేట్గా నాకు వీడియోలు చేయాలని ఉంటుంది. పలానా నియోజకవర్గంలో పలానా వాళ్ళు తప్పు చేస్తున్నారు, పలానా వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పాలి, అలర్ట్ చేయాలని ఉంటుంది. అలా చేయడం వలన వీడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేశాడు, వీడు కావాలని చేశాడని నా మీద ఏడుస్తున్నారు. సో అందుకని నేను ఒక ఒత్తిడికి గురవుతున్నా, చెయ్యాలా వద్దని. కానీ చేస్తా. కాకపోతే ఆల్రెడీ 6 నెలలు అయింది కాబట్టి ఇంకొక 2 నెలలు ఆగి చేద్దామని ఆపానే తప్ప ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ లెవెల్ సర్వే మంది ఒక 40% పూర్తయింది. దాదాపుగా ఒక 80 నియోజకవర్గాల్లో 80 అంటే 76 నియోజకవర్గాల్లో మన టీం తిరిగింది, రిపోర్ట్స్ మనకు పంపించింది. సో అవన్నీ కూడా నేను ప్రజెంట్ చేసి నియోజకవర్గాల వారిగా పరిస్థితి ఎలా ఉంది, ఎమ్మెల్యేల బరితెగింపు ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ రివ్యూ చేస్తాను మన ఏపీ 175 ఛానల్లో. తర్వాత నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేత, ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు నిర్దేశం. కింది కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లో పూర్వ నేర చరిత్రను దాచిపెట్టడంపై ఆక్షేపణ. పాపం నందిగం సురేష్ గారు అరెస్ట్ అయ్యి చాలా నెలలైంది, ఆయనకేమో బెయిల్ రావట్లేదు, బెయిల్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు కూడా లేవన్నమాట. అదొకటి చూడొచ్చు. తర్వాత ఖైదీలతో వైకాపా నాయకుల ములాఖత్, సెల్ ఫోన్ కాల్ డేటాలో గుర్తించినట్టు సమాచారం. విశాఖ కేంద్ర కార్యాలయంలో సెల్ ఫోన్లు దొరికిన కేసులో పోలీసులకు తీగలాగుతున్నారు. దీంతో కొంతమంది వైకాపా నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇటీవల కారాగారంలో పెన్నా నర్మదా బ్యారక్ల వద్ద సెల్ ఫోన్లు దొరికాయి. వాటిలో సిమ్ కార్డులు లేకపోవడంతో IMEI నెంబర్ల ఆధారంగా కాల్ డేటా సేకరించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం పలువురు ఖైదీలు వైకాపా నాయకులతో మాట్లాడినట్టు సమాచారం. సెల్ ఫోన్లు దొరికిన బ్యారక్ల్లోనే వైకాపా మాజీ ఎంపీ MVV సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్, రౌడీ షీటర్ వాసుపల్లి చిన్న ఉన్నారు. వీరికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. సో విశాఖపట్నం జైలు కేంద్రంగా సంథింగ్ ఏదో వైసీపీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారేమో, అది సెపరేట్గా ఒక పెద్ద వీడియో చేద్దాం. సో ఇక్కడ వరకు ఈనాడు కాసేపు ఆపి మనందరి గుండె చప్పుడు, మనందరి గుండెకాయ. సో సాక్షికి వెళ్ళి చదువుదాం. ఒక సెపరేట్ లోకం, ఒక ప్రత్యేకమైన లోకాన్ని సృష్టించుకొని, ఒక అబద్ధపు లోకాన్ని సృష్టించుకొని అదే నిజమని భ్రమలో బతుకుతున్న సాక్షిని చూసి జాలిపడాలో నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఒక 10 నిమిషాల పాటు సాక్షి వార్తలు అయితే చదివేద్దాం. ఏమయ్యండి, బీమాకు నైవేద్యం, ఆరోగ్యం హరి. బాబు సూపర్ 6 హామీలు ఎగవేత, పరంపరలో ప్రజారోగ్యం బలి. ప్రతి కుటుంబానికి 2.5 లక్షల 25 లక్షల ఆరోగ్య బీమా అంటూ ఎన్నికల్లో హామీ. గద్దెనెక్కాక మొండి చెయ్యి, 10వ వింత బీమాకే పరిమితం. కేవలం 2.5 లక్ష అంటే 2.5 లక్షలతో అరకొరగా బీమా అమలుకు నిర్ణయం. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తింపు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి 23,000 కోట్ల బకాయిలు పెట్టిన సర్కారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయి రోగుల ఆర్తనాదాలు. పెరిగిపోయిన బకాయిలు, పేషెంట్లను తిప్పి పంపుతున్న ఆసుపత్రులు. ఆసరా ఊసెత్తని బాబు సర్కారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దూదికి దిక్కులేని పోయిను. సో ఇది మొత్తం రాసుకొచ్చారు, చాలా డీటెయిల్డ్గా, చాలా పెద్దగా రాసుకొచ్చారు. సో ఆరోగ్య బీమా తీసుకొస్తారు. ఇక్కడ ఆరోగ్య బీమా మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తా, నాకు తెలిసిన క్లారిటీ. సో యాక్చువల్లీ 0 నుంచి 2.5 లక్షల వరకు బీమా ఉంటుంది. సో ఈ బీమా మీద 1.48 కోట్ల మందికి అంటే 1,48 లక్షల మంది తరపున 2,500 చొప్పున ప్రీమియం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించబోతోంది. ఒక్కొక్క కుటుంబానికి 2,500 చొప్పున ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించబోతోంది. ఈ ప్రీమియం కారణంగా 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సంవత్సరానికి కవర్ అవుద్ది. ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి 2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుద్ది. అయితే మీకు డౌట్ రావచ్చు, 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఏమిటి అని. సో 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు అప్పుడు దీనికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉంది కదా, దాని నుంచి నిధులు ఇస్తారు. అదేమీ ఎగ్గొట్టరు. ఇన్సూరెన్స్ 2.5 లక్షలే కవర్ అవుద్ది. మీరు హాస్పిటల్కి వెళ్ళారండి, మీ బిల్లు 10 లక్షలు అయిందండి, 2.5 లక్షలేమో ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి. మిగిలిన 7.5 లక్షలు ఆరోగ్యశ్రీ
ఫండింగ్ ఉంటుంది కదా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉంది కదా, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉంది కదా, ఆ ట్రస్ట్ నుంచి మిగిలిన బిల్లులు చెల్లిస్తారు, అంతే తప్ప ఎగ్గొట్టరు అనమాట. సో అది ప్రభుత్వం తీసుకురాబోతున్న విధానం. సో వాళ్ళు 25 లక్షలైనా సరే వైద్యం చేయిస్తారు, కొంత బీమా కంపెనీలు చెల్లిస్తాయి, కొంత మిగిలిందేమో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా చెల్లిస్తారు. అయితే ఎందుకు ఈ విధానం అంటే సంవత్సరానికి లక్ష మంది ఆరోగ్యశ్రీ వాడుకుంటే అందులో 90,000 మంది 2.5 లక్షల లోపే వాడుతున్నారనమాట. అంటే ఆరోగ్యశ్రీ వినియోగదారుల్లో 90% 2.5 లక్షల కంటే తక్కువ విలువైన వైద్యమే చేయించుకుంటున్నారు సంవత్సరానికి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలకు 2.5 లక్షలకి ఇస్తే చాలు, 90% కవర్ అయితే చాలు, మిగిలిన 10% అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కవర్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ఏడుపు కొట్టు చేసి ఆ 2.5 లక్షలు దాటితే ఇంకా ఎవరు అనేటట్టు రాసుకొచ్చారు. కానీ అది వాస్తవం కాదు, అర్ధసత్యం. తర్వాత హస్తిన సమరం ఓకే, నేడు విశాఖలో ప్రధాని మోదీ ఓకే, ఎవరిని అడిగి విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఎన్నికల ముందు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? 1000 కోట్ల ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు? ఎస్సీ ఎస్టీలకు వృత్తిదారులకు ఉచిత సబ్సిడీ విద్యుత్ కొనసాగించాలి. ఏపీఆర్సీ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ మండిపడ్డ ప్రతిపక్ష నేతలు ప్రజలు. 2 యూనిట్ల విద్యుత్ వినియోగానికి 913 బిల్లు వచ్చిందంటూ మొరపెట్టుకున్న బాధితుడు అని ఒకటి రాశారు. పాపం సాక్షిలో మొన్న ఏదో ఒక వార్త రాశారు, 47,000 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికని. కానీ అది ఫేక్ అంట, వాస్తవం కాదంట. 1,600 రూపాయల బిల్లు వచ్చిన ఒక ఇంటికి 46,000 వచ్చినట్టు వీళ్ళు సృష్టించి ఫేక్ తయారు చేశారనమాట. అందుకే వీళ్ళని ముద్దుగా మనం ఫేక్ పేపర్ అంటాం. సరే, తర్వాత శ్రీతేజ్ను పరామర్శించిన వాళ్ళు అయితే ఒకటి, కరెంటు బిల్లులు పెరిగిన మాట వాస్తవమే. గతంతో పోలిస్తే ఇప్పుడు బిల్లులు కాస్త పెరిగాయి. సో దానికే సోలార్ సరైన ఆల్టర్నేటివ్. బిల్లులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి, వినియోగం పెరిగే కొద్దీ బిల్లులు పెరుగుతాయి. తర్వాత శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్. సంజయ్ థియేటర్ ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను మంగళవారం అల్లు అర్జున్ పరామర్శించారండి. పోలీసుల అనుమతులు తీసుకొని అన్ని రకాల భద్రతా ఏర్పాట్లతో జాగ్రత్తగా వెళ్ళి శ్రీతేజ్ని పరామర్శించి ఆయన వచ్చారనమాట. తర్వాత బందరు బీజేపీ ఇన్ఛార్జికి దేహశుద్ధి. కృష్ణా జిల్లా మచిలీపట్నం బీజేపీ ఇన్ఛార్జి సోడిశెట్టి బాలాజీ అంట అక్కడ పార్టీ అనుచరుల మీటింగ్లో దళితులను ఉద్దేశించి అనుచిత కామెంట్లు చేశాడు. ఆయన కులం పేరుతో దూషించాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి అతన్ని కొట్టారు, స్టేజ్ మీద నుంచి కిందకి దించి కొట్టారు. దాంతో ఆయన పబ్లిక్గా సారీ చెప్పి క్షమాపణలు చెప్పడంతో వదిలేశారు. కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లా, కామన్ సెన్స్ ఉండట్లా. సో అట్లా తర్వాత పిల్లలకు రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు, తల్లిదండ్రులకు ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకునే అవకాశం ఇందాక చెప్పుకున్నాం. తర్వాత సాగుకు ఊతమిద్దాం. సాక్షి ఇంటర్వ్యూలో IARI డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు. సాక్షికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తారండి, సాక్షికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తారా? ఏదో ఒకట్లే పేరు వస్తుంది ఫోటో వస్తుందని ఇస్తున్నట్టున్నారు కొంతమంది పెద్దలు. ఈయన చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వాతావరణ మార్పులు, మార్కెటింగ్ సమస్యలే పెను సవాళ్ళు. వరి, గోధుమ, ఇతర పంటల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాము. ఏటా $55 బిలియన్ల ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాము. అపరాలు, నూనె గింజల పంటల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి. ఏటా 2 లక్షల కోట్ల విలువైన పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తులు దిగుమతి అని ఆయన వైస్ ఛాన్సలర్ సాక్షి IARI డైరెక్టర్ అంట వైస్ ఛాన్సలర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారితో ఒక ఇంటర్వ్యూ వేశారు. తర్వాత ప్రైవేట్ చేతికి ఇంటి ప్లాన్ అనుమతులు. LTPలకు భవన నిర్మాణ అనుమతులు మంజూరు ఇచ్చే అధికారం, ప్లాన్లు గీసేది వారే, అనుమతులు ఇచ్చేది వారే. 15 మీటర్ల ఎత్తు నిర్మాణాల వరకు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్కే పూర్తి బాధ్యతలు. ఈ ముసుగులో ఎమ్మెల్యేలు సొమ్ము దండుకునేందుకే. తద్వారా ముఖ్య నేతకు వాటా దక్కేలా ప్లాన్. టౌన్ ప్లానింగ్లో చట్టం మార్పునకు ఆమోదం. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్న ప్రభుత్వం. ఇకపై అనుమతి లేని లేఅవుట్లోనూ యథేచ్ఛగా అక్రమ కట్టడాలు అని చెప్పి రాశారు. ఇది ఇంటికి ప్లాన్ ఇవ్వడాన్ని కాస్త సులభతరం చేసే విధానంలో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ మనం ప్లాన్ తీసుకోవాలంటే ప్రైవేట్ ఇంజనీర్ల దగ్గర తీసుకుంటాం. ప్రైవేట్ ఇంజనీర్స్ మీన్స్ వాళ్ళు ఆ మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవ్ చేసిన ఇంజనీర్లు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర మనం ప్లాన్ తీసుకొని మున్సిపాలిటీకి వాళ్ళే పంపించి అప్రూవ్ చేసి ఇస్తారు. దానికి మనం తెలుపుగాను నలుపుగాను ఎంతో కొంత ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు దాన్ని మరింత సులభతరం చేస్తున్నారు ఈ టౌన్ ప్లానింగ్కి. సో దాన్ని సాక్షిలో ఈ విధంగా రాసుకొచ్చారనమాట. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో బొక్కలు వెతికి రాయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది, వీళ్ళ పని పాపం. సో గత ప్రభుత్వం హయాంలో అసలు విద్యుత్ ఛార్జీలు పెంచనట్టు ఇప్పుడు విద్యుత్ ఛార్జీల మీద తెగ రాస్తున్నారు. అఫ్కోర్స్ విద్యుత్ ఛార్జీలు పెంచారు, 2 సార్లు పెంచారు. ఈ సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచినంత వరకు కూటమి ప్రభుత్వాన్ని పెద్దగా తప్పు పట్టలేం.
కానీ నెక్స్ట్ విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు మాత్రం ఎండేయాలి. ఎందుకంటే హామీ ఇచ్చారు, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, కరెంటు ఛార్జీలు పెంచమని, వీలైతే తగ్గిస్తామని హామీ ఇచ్చారు. హామీ విస్మరిస్తున్నట్టే కదా. కాకపోతే గత ప్రభుత్వం చేసిన నష్టాలు, చేసిన తప్పుల కారణంగా తప్పట్లేదు. అందుకని విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. నాణ్యానికి రెండు వైపులా ఆలోచిస్తే దీన్ని ఒక రకంగా సమర్థించవచ్చు, ఒక రకంగా తప్పు పట్టాలన్నమాట. సో ఇది సాక్షి. తర్వాత అపూర్వ ఘట్టం త్రివేణి సంగమంలో ఈ నెల 13న వచ్చే నెల 26 వరకు జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందంట. తర్వాత జాహ్నవి పోలీసుపై వేటు. అమెరికాలో తెలుగు విద్యార్థిని కందులు జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ను విధుల నుంచి తొలగించారు. తర్వాత శ్వాస సంబంధిత వ్యాధులపై నిఘా పెట్టాలని, హెచ్ఎంపీవీ వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన పెంచాలి. మీకు శ్వాస సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే హెచ్ఎంపీవీ వచ్చే అవకాశం ఉంది. అది లేని వాళ్ళకి అది రాదు. సో హెచ్ఎంపీవీ అనేది కొత్తది కాదు, చైనాలో పుట్టలేదు. నేను నిన్న దాని మీద పూర్తి అవగాహన వీడియో చేశాను. వీలైతే అంటే న్యూస్ పేపర్ అనాలిసిస్ మాత్రమే చూసి వేరే వీడియోస్ చూడని వాళ్ళ కోసం మన ఛానల్లో కొన్ని ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేస్తున్నాం, చూడండి. నిన్న రాత్రి రోడ్డు ప్రమాదాల మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశా. రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి కారణం ఏమిటి, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు కామన్ సెన్స్ రోడ్డు మీద డ్రైవింగ్ చేసినప్పుడు మన కామన్ సెన్స్ ఎలా ఉండాలనేది రాత్రి వీడియో చేశాను. యాక్చువల్ దాన్ని ఎక్కువ మంది చూడాలి, 9300 మందే చూశారు. అదర్ సబ్జెక్ట్స్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కువ చూడట్లేదు, అయినా సరే చేస్తాను. అలాగే నిన్న హెచ్ఎంపీవీ మీద ఒక వీడియో చేశాను. అది చైనా వైరస్ కాదు, హెచ్ఎంపీవీపై నిజాలు ఏమిటి అబద్ధాలు ఏమిటి అనేది ఒక వీడియో చేశాను. అది 22,000 మంది చూశారు. సో ఇటువంటి ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్, భిన్నమైన సబ్జెక్ట్స్ చేస్తున్నప్పుడు చూడండి. సో ఇది అయిపోయింది, సాక్షి అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే 25,700 కోట్లు భారత్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, కృత్రిమ మీద క్లౌడ్ ఇన్ఫ్రా విస్తరణకు ఖర్చు పెడతాం. 2030 నాటికి 1 కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ. అడ్వాంటేజ్ ఇండియా 2వ విడతలో భాగంగా ఏఐ ఆవిష్కరణల రంగంలో భారత్ లీడర్గా ఎదుగుతోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల. మన ఇండియాలో 25,700 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధమైందని ఆయన ప్రకటించారు. తర్వాత అర్జీలో ఆన్లైన్లో అయిపోయిందండి. ఓఎన్జీసీకి బూడిద, వెరైటీస్ పేరుతో డోలమైట్, బొగ్గు, మట్టి, రోడ్ మెటల్ మిశ్రమం. ఓఎన్జీసీకి వెరైటీస్ అమ్ముతాము అని ఒప్పందం చేసుకొని దానికి సంబంధించిన విలువ డబ్బులు తీసుకొని వాళ్ళకి బొగ్గు, మట్టి, రోడ్డు మెటల్ కలిపేసి ఇచ్చారంట, మోసం చేశారంట. బూడిద రంగేసి విక్రయం, కడప వైసీపీ సిండికేట్ అక్రమాలు, సహకరిస్తున్న ఓఎన్జీసీ ఇంటి దొంగలు, నాణ్యత పరిశీలనకు తాయిలాలు, కోడూరులోనే సెటిల్మెంటు సొమ్ములు, ఏదైనా జరిగితే ఎవరి బాధ్యులు. ఓర్ని ఇది నయాదోపిడి. ముగ్గురాయి వెరైటీస్ పౌడర్ బూడిద రంగులో ఉందా, ఆ వాసన వస్తోందా, అయితే చాలు ఆ పేరిట మట్టిని, రోడ్ మెటల్ పౌడర్ను, బూడిద రంగును కలగలిపి వెరైటీస్గా నమ్మించి సొమ్ము చేసుకోవచ్చు. 45 కేజీలు వెరైటీస్ సంచిలో 30 కేజీలు ఈ నకిలీ మిశ్రమం, మిగిలిన 15 కేజీలు సి గ్రేడ్ ముగ్గురాయి కలిపి దీన్ని బి గ్రేడ్ వెరైటీస్గా విక్రయించేస్తున్నారు. అంటే బయట ఒక 4,000 విలువ చేసేదాన్ని వీళ్ళు 8,000కి విక్రయిస్తున్నారు. ఆ 4,000 విలువ చేసేదానిలో కూడా క్వాలిటీ లేనివే పెట్టి ఓఎన్జీసీని అలా మోసం చేస్తున్నారంటండి. చేశారంట, చేస్తూనే ఉన్నారంట. కడపలో వైసీపీ వాళ్ళు ఓఎన్జీసీకి వెరైటీస్ సప్లై చేస్తాము, ముగ్గురాయి సప్లై చేస్తామనే కాంట్రాక్ట్ తీసుకొని, అప్పనంగా కాంట్రాక్ట్ తీసుకొని దానికి ఒరిజినల్ ముగ్గురాయి కాకుండా ఇలా ఈ బూడిద, ఈ సి గ్రేడ్ రకము ఇదంతా కలిపి ఇస్తున్నారని ఆంధ్రజ్యోతిలో వరుసగా వార్తలు రాశారు. నిన్న రాశారు, ఈరోజు కూడా రాశారనమాట. అది తర్వాత సంక్రాంతికి స్పెషల్ బస్సులు చెప్పుకున్నాం. నాడు నేడుపై ఆడిట్, పాఠశాలల్లో పనుల లెక్క తేల్చనున్న ప్రభుత్వం. వైసీపీ హయాంలో 8,230 కోట్లు ఖర్చు, అయినా ఒక్క పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్, 87 పాఠశాలలకు 0 రేటింగ్, భారీగా నిధులు ఖర్చైనా కనిపించిన ఫలితాలు, పనులపై సర్వత్రా అనుమానాలు, పథకం నిధులు 3,000 కోట్ల దారి మళ్లింపు. సో గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు అని విపరీతమైన హడావిడి చేశారు. స్కూల్స్ని డెవలప్ చేస్తున్నట్టు పదే పదే చెప్పుకొచ్చారు. కానీ ఆ పనుల్లో డొల్లతనం ఏంటి, అందులో నాణ్యతలేమేంటి, అసలు ఎంత మేరకు అవినీతి జరిగింది అనేది తేల్చడానికి ప్రభుత్వం ఆడిట్ జరగబోతోంది నాడు నేడు పనుల మీద. తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచం, 2025-26 టారిఫ్లో పెంపు ప్రతిపాదనే లేదు. అంటే ఈ సంవత్సరం పెంచుతారు, వచ్చే సంవత్సరం పెంచరు, అంతే కదా. ఓకే. అండగా ఉంటా, వైద్య ఖర్చులన్నీ భరిస్తా, మీకు జరగరాని నష్టం జరిగింది. శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో హీరో అల్లు అర్జున్ కిమ్స్కి వెళ్ళి బాలుని పరామర్శించిన సినీ నటుడు.
ఓకే, నందిగం సురేష్కు సుప్రీం షాక్ చెప్పుకున్నాం. జత్వానీ కేసులో కాంతిరాణా విశాల్ గున్నీకి ముందస్తు బెయిల్ అంటండి, షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. సో కాదంబరి జత్వానీని వేధింపులకు గురి చేసిన కేసులో ఐపీఎస్ అధికారులు ఇద్దరికీ కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది వాళ్ళని. తర్వాత జగన్ పాస్పోర్ట్కు హైకోర్టు ఎన్ఓసి. సో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది, ఆయన పాస్పోర్ట్కు నిరభ్యంతర పత్రం జారీ చేసింది హైకోర్టు. తర్వాత ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు, ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షల అవసరమా, నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధం, ఇకపై ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ తరగతులు అని ఇచ్చారు. తర్వాత సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో ఇప్పుడు వరకు చెప్పినవి కాకుండా ఏమైనా వేరే వార్తలు ఉంటే చూద్దాం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ అని ఆంధ్రప్రభలో వేరేది రాశారు, మిగిలిన 3 పత్రికల్లో హైలైట్ చేయింది, దీన్ని హైలైట్ చేశారు. సో రిలయన్స్ ప్లాంట్లు ఉన్నాయి కదా, రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్లు పెడతామన్నారు కదా, సో దానికి నిన్న జీవోలు జారీ చేశారనమాట. సో 500 ప్లాంట్లు, పత్తికొండలో 2 ఏళ్ల పాటు టాటా సోలారు, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ఎలక్ట్రల్ ఉత్పాదక యూనిట్లు, భూసేకరణకు జిల్లా జేసీల నేతృత్వంలో కమిటీ. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచే ప్రయత్నాలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల కాలంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామిక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదనేది రాసుకొచ్చారు. తర్వాత పుస్తకాలు బరువు తగ్గిద్దాం, నాణ్యత పెంచుదాం, కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక ప్రక్షాళన కసరత్తు, పాఠశాల ఇంటర్ ఉన్నత విద్యపై సమీక్షలో మంత్రి లోకేష్. సో పాఠ్యాంశాలు మారిస్తే మార్చండి, కానీ మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ పాఠ్యాంశాలు మార్చకుండా ఒకసారి తీసుకొచ్చిన పాఠ్యాంశాలు ఒక 10 ఏళ్ల పాటు ఉండేలాగా వీలైతే ఒక కఠిన చట్టం చేయండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి తగ్గట్టు పాఠ్యాంశాలు మారుస్తామంటే కుదరదు. సో వీలైతే ఒక 10 ఏళ్ల పాటు అవే పాఠ్యాంశాలు ఉండాలి, అదే ఫ్లోలో విద్యార్థులు వెళ్ళిపోవాలి 10th క్లాస్ పూర్తయ్యే వరకు. సో ఆ నిర్ణయం తీసుకుంటే మంచిది. తర్వాత ఆంధ్రప్రభలో ఎక్స్క్లూజివ్గా రాసిన మరో వార్త ఇది, మళ్ళీ నవలి రగడ, కట్టి తీరాలంటున్న కర్ణాటక తుంగభద్ర ప్రాజెక్టు మీద. సో ఇదిగోండి, ఒప్పుకునేది లేదంటున్న ఏపీ తెలంగాణ, పూడిక వల్ల 32 టీఎంసీలు కోల్పోతున్నాము, ప్రత్యామ్నాయంగా ఎగువన నవలు నిర్మిస్తాము, తుంగభద్ర బోర్డుకు మరోసారి ప్రతిపాదన, పూడిక మాటల సాకులు మాత్రమే, నీటి లెక్కలు తేల్చాలంటున్న తెలుగు రాష్ట్రాలు. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులకు ఎసరు పెట్టనున్న నవలి రిజర్వాయర్ను కర్ణాటక ప్రభుత్వం మళ్ళీ తెర మీదకి తెచ్చింది. సో కృష్ణా జలాలు ఆల్రెడీ ఎవరికి వాళ్ళకి కేటాయించారు, ఏ రాష్ట్రానికి ఎంతెంత వాటా అనేది. కానీ కర్ణాటక ఎగువన ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకు నీళ్ళు రావాలి కాబట్టి అక్కడ వాళ్ళు తుంగభద్రలో పూడికి వల్ల 32 టీఎంసీలను తాము కోల్పోతున్నామని, ఆ జలాలను తిరిగి పొందాలంటే ప్రత్యామ్నాయంగా నవలి రిజర్వాయర్ నిర్మాణమే మార్గమని తుంగభద్ర బోర్డుకు కర్ణాటకకు మరోసారి ప్రతిపాదన పంపించింది. పూడిక వల్ల కోల్పోయిన జలాలను తిరిగి పొందాలంటే ఒక్కొక్క టీఎంసీకి 382 కోట్లు ఖర్చు అవుతుంది. 32 టీఎంసీల కోసం 12,500 కోట్లను వ్యయం చేయాలి. అంతేకాకుండా పూడిక మట్టిని పోయడానికి 65,000 ఎకరాల భూమి అవసరం అని చెప్పి ఈ నవలి రిజర్వాయర్లకు సంబంధించి వీళ్ళు ఒక ప్రతిపాదనను బోర్డుకు తెచ్చారంట. సో దీనివలన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు నష్టం ఉంటుంది, అదే రాస్తున్నారు. ఇదిగోండి తుంగభద్ర జలాలకు సంబంధించింది. తుంగభద్ర డ్యాంలో ఏటా వరద ప్రవాహాన్ని కూడా కలుపుకుంటే 230 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం అంచనా. దాని ఆధారంగానే కర్ణాటక 151, ఏపీకి 72, తెలంగాణకు 6.51 టీఎంసీల చొప్పున బోర్డు కేటాయించింది. ఇక్కడ ఈ తుంగభద్ర నుంచి వస్తున్న నీరు కాబట్టి తుంగభద్ర జలాలను కర్ణాటక ఎగువ ప్రాంతంలో ఎక్కువగా వాడుకోవడానికి వాళ్ళు ఈ ప్రతిపాదన చేసినట్టున్నారు. సో దీని మీద ఫుల్గా స్టడీ చేసి ఒక వీడియో చేస్తానులేండి. తర్వాత జగన్ టూర్కు లైన్ క్రీలో సంక్రాంతి బస్సులు, టిబెట్ భారీ భూకంపం, భారత్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, ఓకే ఇవన్నీ కూడా చదివేసుకున్నాం, అయిపోయినాయి. సో ఇప్పుడు ఈనాడులో వచ్చిన జాతీయ అంతర్జాతీయ వార్తలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఈనాడులో ఇంకా జాతీయ అంతర్జాతీయ అంశాలను ఒకసారి చూసుకుంటే, బైడెన్ చరమాంక ఉత్తర్వులతో అధికార మార్పిడి క్లిష్టతరం, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి మరో 2 వారాల్లో వైదొలగనున్న జో బైడెన్ తీరును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. అధికార మార్పిడి ప్రక్రియను క్లిష్టతరం చేసేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలను బైడెన్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది కరెక్టే. చివరి దశలో ఆ ఎన్నికల్లో వీళ్ళు బైడెన్ వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఈయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారన్నమాట.
అది కొంచెం ఇబ్బందికరంగా మారింది. తర్వాత అమెరికాలో కెనడా విలీనంపై మరోసారి ఆలోచించండి. ట్రంప్ కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తాను చేసిన 51వ రాష్ట్రంగా విలీనం ప్రతిపాదనను మరోసారి తెర మీదకి తెచ్చారు. సో కెనడాను అమెరికాలో విలీనం చేసేయమంటున్నారు డొనాల్డ్ ట్రంప్. గతంలోనే 2017లోనే ఆయన ఆ ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు మరోసారి ఆ ప్రతిపాదన తీసుకొచ్చారనమాట. ట్రంప్ ప్రమాణ స్వీకారంలో భారతీయ అమెరికన్ డోల్ బ్యాండ్ మోత. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రదర్శనకు భారతీయ అమెరికన్ డోల్ బ్యాండ్కు ఆహ్వానం పలికిందంటండి. సో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరగబోతోంది. సో అదొకటి చూద్దాం, మనం సెపరేట్గా స్టడీ చేద్దాం. తర్వాత మహాకుంభమేళాలో వింత బాబాలు మహాకుంభమేళాలో వింత బాబాలు దర్శనం. ఇదంతా కామన్. కుంభమేళాకు వీళ్ళందరూ వస్తుంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళాకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సో ఇక్కడ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుద్ది. ఈ అపురూప ఘట్టంలో భాగమయ్యేందుకు ఎంతోమంది సాధువులు బాబాలు ప్రయాగరాజ్కు తరలి వస్తున్నారంట. అంబాసిడర్ బాబా ఒకరు, రుద్రాక్షల బాబా ఒకరు. ఈయన రుద్రాక్షల బాబా, ఈయన అంబాసిడర్ బాబా. భారీ హిమపాతం నడుమ వాషింగ్టన్లో హై అలర్ట్. అమెరికాలో మంచు వర్షం పూర్తి స్థాయిలో దట్టంగా కురుస్తోంది. మేము పరీక్షించింది హైపర్సోనిక్ క్షిపణి. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ వెల్లడి. తమ దేశం నిన్న హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించిందని, ఇది పసిఫిక్ సముద్రంలోకి తమ శత్రువుల పని పట్టగలదని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ప్రకటించారు. శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచండి, రాష్ట్రాలకు కేంద్రం సూచన. హెచ్ఎంపీవీపై సమీక్ష. విమానం ల్యాండింగ్ గేర్ వద్ద 2 మృతదేహాలు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన. అమెరికాలోని దారుణ ఘటన వెలుగు చూసింది. విమానం ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో 2 గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపిందంట. సో ఇవన్నీ జాతీయ అంతర్జాతీయ అంశాలన్నమాట. సో ఇక మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు, చివరి వరకు చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి. మీ ప్రతి లైకు కూడా ఇంపార్టెంటే, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.